తెలుగుదేశం కూటమి పక్షాలు ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలన్నింటా తమ హవా నడవాలి అని ఆశిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పలువురు ఇతర పార్టీల నేతలకి కండువాలు కప్పి ఆయా పీఠాలని దక్కించుకునే పనిలో ఉన్నాయి. ఇది మరి నిజంగానే తెలుగుదేశం, జనసేన ఇలాంటి పార్టీలకి మేలు చేస్తుందా? వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకి మరొక ఏడాది మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి కొన్ని నెలలు మాత్రమే పీఠం మీద ఉండగలుగుతారు. అలాంటి కొద్ది నెలల కాలానికి మాత్రమే గడువు ఉన్నటువంటి స్థానిక సంస్థల పీఠాల కోసం కూటమి నేతలు ఎందుకని తహతహలాడుతున్నారు? దీనివల్ల కలిగే మేలెంత, జరగబోయే నష్టమెంత అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఉదాహరణకి విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీ కలిపిన ఎక్స్ అఫీషియల్తో కలిపి ఇంకా 50 మంది కూడా మద్దతు లేదు. అయినప్పటికీ కూడా మరొక 24 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని పార్టీలో చేర్చుకుని వాళ్ళందరికీ జనసేన, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వాళ్ళ ద్వారా వైఎస్ఆర్సీపీకి చెందిన మేయర్ని అవిశ్వాసం పెట్టి తప్పించేశారు. ఇప్పుడు ఆయా డివిజన్లో ఉదాహరణకి జనసేన పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్కి ఆ డివిజన్లో ఉన్నటువంటి జనసేన నాయకుడికి మధ్య ఉన్నటువంటి విభేదాలతో కూటమిలో కలహాలు తప్పడం లేదు. ఇదే పరిస్థితి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని నగరాల్లో, అన్ని పట్టణాల్లో కూడా కనిపిస్తుంది. ఇలా ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదు, అనేక మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పరిస్థితిని అనుసరిస్తున్నారు. తాజాగా గుంటూరు మేయర్ పీఠం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరబోతుంది. దానికి తగ్గట్టుగా రవీంద్ర కుమార్ని మేయర్గా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీకి 30 మంది వరకు మద్దతు ఉన్నటువంటి తరుణంలో తాము కూడా పోటీ చేస్తాం అంటూ వైఎస్ఆర్సీపీ సిద్ధపడుతుంది. వైఎస్ఆర్సీపీకి 26 మంది కార్పొరేటర్ల బలం ఇంకా ఉన్నటువంటి తరుణంలో ఎన్నిక జరిగితే ఎక్కడైనా తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా మొత్తం కార్పొరేటర్లని క్యాంపుల వైపు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా ఇదే రీతిన తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి మలేషియాకి, వైఎస్ఆర్సీపీ శ్రీలంక వరకు కూడా కార్పొరేటర్లు తరలించి క్యాంపులు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు గుంటూరులో అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇలా క్యాంపులు తరలించి పక్కపార్టీ నాయకులకి కండువాలు కప్పి వాళ్ళందరితో కలిసి పీఠం దక్కించుకుని కొన్ని నెలల పాటు అధికారం కోసం ఈ రీతిన సాగితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాడు ఎలాంటి తలనొప్పులు వస్తాయి అని క్షేత్రస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఎందుకంటే అనేక డివిజన్ల పరిధిలో తమదంటే తమకే వచ్చేసారి కార్పొరేటర్ సీటు అని కూటమి నేతలు ఆశిస్తుంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి 4 ఏళ్లకు పైగా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారి కండువా కప్పుకొని వచ్చినటువంటి సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా రేసులో నిలబడితే తమకు పోటీ అవుతారు అని అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కలత చెందుతున్నారు. ఈ పోటీ కూటమి పక్షాల్లో తీవ్రమైనటువంటి విభేదాలకి, వివాదాలకి, అనేక రకాల సమస్యలకి కారణమవుతోంది. ఇది కేవలం విశాఖ, గుంటూరు వరకే పరిమితం అయితే వేరు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఆపరేషన్ ఆకర్షణ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని పార్టీల్లో చేర్చుకుని ఈ కార్పొరేటర్ల ద్వారా వైఎస్ఆర్సీపీని మేయర్ పీఠం నుంచి దించేయాలి అనేటువంటి దిశలో వేగంగా కూటమి పక్షాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా మడకశిర లాంటి అతి సాధారణ మున్సిపాలిటీలే కాకుండా అనంతపురం వంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇదే పందాను అనుసరిస్తున్నారు. మరి నిజంగా కూటమి పక్షాలకి మేలు చేస్తుందా, లేకుంటే ఈ విభేదాలు, కొత్త సమస్యలు, కొత్త విభేదాలతో అనేక రకాల తలనొప్పులు తీసుకొస్తుందా? ఇదే అసలైనటువంటి ప్రశ్న.